అయ్యండి ఈరోజు వీడియో వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద అంటే పన్ను కట్టుకుని ముఖ్యంగా ఈ మీడియా ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. అరే రీసెంట్గా ఆయన ఒక మంచి సినిమా తీసి ఆల్ ఇండస్ట్రీ హిట్ కొట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జర్నలిస్ట్ని ఆయన మీద విషం కక్కినా సరే ఇంటికి పిలిచి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి మరీ పంపించారు. అరే మీడియాకు పార్టీ ఇచ్చి పట్టుమని వారం కూడా కాలేదు, మళ్ళీ మొదలెట్టేశారు. మళ్ళీ పాత కదే, మళ్ళీ పాత విషమే. ఇద్దరు పిల్లలు పుట్టారంటే ఒక కుటుంబంలో ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. అది సెలబ్రిటీ అయినా ఒక సామాన్యుడికైనా పిల్లలు పుట్టడం అనేది ఏ తల్లిదండ్రులకైనా సరే వాళ్ళ జీవితంలో అతిపెద్ద సంతోషకరమైన సందర్భం అది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఆ ఆనందాన్ని చూసి తట్టుకోలేని వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ మీద ఆర్టికల్స్ రాయకుండా బయట ఫ్లెక్సీలు పెట్టారు, బాణసంచులు కలిచారు అంటూ కొత్త కొత్త కథలు రాస్తున్నారు. ఇంకొంతమంది అయితే పబ్లిక్ ఇబ్బంది అంట, హాస్పిటల్ సిబ్బంది అంట ఇబ్బంది పడుతున్నారంట. మరి ఇలా చెప్పారు వచ్చి. నేను వీడియో ఈ రోజు దాకా ఎందుకు చేయలేదంటే, సరే ఇప్పుడు మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి, ఆయన వాటికి పట్టించుకోరు కదా అని చెప్పి నేను కూడా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాను. సరే ఒకరోజు 2 రోజులు అంటే ఓకే. స్టిల్ ఈ రోజుకి పిల్లలు పుట్టి ఇంటికి కూడా వచ్చారు ఈరోజు, ఇంకా అదే వార్తలు అదే విషయం. నిజంగా అడుగుతున్నాను, ఇవి నిజంగా నిజాలని ఇవి జర్నలిస్టులు చెప్పే నిజాలు ఇవేనా? ప్రజలకు చెప్పేటువంటి వార్తలు ఇవేనా? మీకు నచ్చిన ఆనందం కనిపిస్తే చాలు, దాని మీద ఏదో విధంగా మసిపూసేయాలి. ఇదే కదా మీ జర్నలిస్టులు చేసేటువంటి విషపూరితమైన వార్తలు ఇదేనా? హాస్పిటల్ బయట ఏదైనా జరిగితే అది ఎవరి బాధ్యత మీకు బాగా తెలుసు. అందులో సంబంధం లేని వ్యక్తి మీద ఆర్టికల్ రాయడం ఎంతవరకు ఒక మీ విజ్ఞత వదిలేస్తున్నాను. ఓకే, ఫ్యాన్స్ వచ్చారు, వాళ్ళ సంతోషం. రామ్ చరణ్ గారికి బాబు పుట్టాడంటే అది వాళ్ళకన్నా ఫ్యాన్స్కి 1000 రెట్లు ఆనందం. దాని మీద కూడా వార్తలు రాయడమే చేస్తాను. అవి కూడా అన్ని ఒకటి బయట తీసి వాటి మీద వీడియోలు కూడా వస్తాయి. మీడియా అంటే ప్రజల గొంతు కావాలి, మీడియా అంటే నిజాన్ని చూపించాలి. కానీ ఇక్కడ నిజం కాదు, కక్ష కనిపిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో అతి సున్నితమైన క్షణాల్లో ఒకటి ఏదన్నా ఉంటుందంటే అది ఖచ్చితంగా పిల్లల పుట్టుక. ఇలాంటి సమయంలో కూడా దాన్ని కూడా నెగిటివిటీ చేయాలనే మీ మనసు ఏదైతే ఉందో, మీరు నిజంగా మనుషులా లేకపోతే మానవ మృగాల? అట్లీస్ట్ ఆ మృగాలైనా కనీసం కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటుంది. మీకు చిరంజీవి గారి పట్ల మీకు అంత ఇబ్బంది అనిపిస్తే ఆ రోజు పార్టీకి ఎందుకు వెళ్ళారు? తిన్నారు కదా, స్నాక్స్ తిన్నారు, భోజనాలు అన్నీ తిన్నారు కదా, మర్యాదలు కూడా అందుకున్నారు. అప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం మళ్ళీ షో మొదలు పెట్టేశారు. ఇది జర్నలిజం కాదు, బాధ్యత కాదు, కేవలం ఆనందాన్ని చూసి తట్టుకోలేని మనస్తత్వం. చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది నేను ఏదో ఫ్యాన్ వార్స్కి సంబంధించో లేకపోతే డిఫెన్స్కి సంబంధించో నేను మాట్లాడట్లేదు. వాళ్ళ సంతోషం మీకు అసలు జీర్ణం అవ్వట్లేదా? ఆనందాన్ని కూడా చూసి తట్టుకోలేని మనసులో మీరు ఇలాంటి కుట్రపూరితమైన మీడియా సంస్థలని ప్రజలే బుద్ధి చెప్పాలి, ప్రజలే ప్రశ్నించాలి. ఈ మీడియా వ్యవస్థ పట్ల మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ తప్పకుండా మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.